ఏంటి, ఈ దేవుడి పేరు మీద ప్రమాణం చేసి కోరిక కోరితే అది నెరవేరుతుందా? ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఊరికి నేను చెప్పలేదు. ఈ ఆలయంలో సోమవారం దర్శించుంటే మన ఆరోగ్యం బాగుంటుందని ఇక్కడి స్థానికుల నమ్మకం. మనం చూసే ఈ టెంపుల్ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం. ఇది గొల్లాల మామిడాడలో బెక్కవోలు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి అత్యంత సమీపంలోనే కోదండ రామాలయం కూడా ఉంది. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత కూడా ఉంది. ఇది నిర్మాణ శైలిలో అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ఈ టెంపుల్ని కూడా దర్శించుకుని వెళ్ళండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు ఈ టెంపుల్కి వెళ్దామనుకున్నా, ఒకవేళ ఇంతకుముందే ఈ టెంపుల్ని దర్శించుకున్నా కామెంట్ చేసి చెప్పండి. గొల్లాల మామిడాలలో ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఆలయం కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుండి అయితే 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గొల్లాల మామిడాడ గ్రామం పెద్దపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. గత 100 ఏళ్లుగా ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రం అంతర్వాహిని నదీ తీరంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధమైన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇది ఒక్కటి. ఆంధ్రప్రదేశ్ అంతటా గొల్లాల మామిడాడను గోపురాల మామిడాడ అని పిలుస్తారు. గొల్లాల మామిడాడ గ్రామంలో ఉన్న ఈ దేవాలయం మానవతా భావాలతో నిండిన ఒక పవిత్ర స్థలం. శ్రీ కొవ్వూరి బాసివిరెడ్డి గారు 1920 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని స్థాపించారు. ఈ ఆలయం అంతర్వాహిని నదీ తీరంలో పచ్చని పొలాల, కొబ్బరి తోటల మధ్యలో ఉంటుంది. ఈ ఆలయాన్ని ఉషా పద్మిని సాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ప్రాంగణం లోపల వెండితో చేయబడిన శ్రీకృష్ణుడి విగ్రహం అయితే చూడడానికి ఎంతో చక్కగా ఉంటుంది. గుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర ఈ ఆంజనేయ స్వామి మరియు గరుడ వాహన ప్రతిమలు అయితే చూడడానికి ఎంతో సౌందర్యంగా ఉన్నాయి. ఆలయ గోపురంపై 3 స్థాయిలు ఉండడం, ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర భారీ వాహన రథ రూపంలో సూర్యనారాయణ స్వామి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయం ముఖద్వారం దగ్గర ఈ వినాయకుని విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. రాజగోపురానికి లోపల అనేక రకాలైన సూర్య నమస్కారాల గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ టెంపుల్కి మీరు ఇంతకు ముందే వచ్చుంటే కామెంట్ చేయండి. గోపురం మీద అండ్ గోపురం లోపల కూడా ఎన్నో శిల్పాలు, దేవతల చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. వేద పురాణాల కథల ప్రకారం ఇక్కడ చిత్రించబడి ఉన్నాయి. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఓం సూర్యదేవాయ నమః.